ప్రభుత్వం కాదు, ఎడ్యుకేషన్లో ఉన్న 61 ఏజ్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరే కొద్దిగా ఆలోచించండి. ఏజ్ పెంచడం వల్ల మీకు సరైన మాకు నోటిఫికేషన్ లేక మీకు ఏజ్ పంపితే మీరు హ్యాపీగా ఉంటారా? మేము కూడా మీ పిల్లలు అంటోలేము కదా, మీరే ఒక్కసారి ఆలోచించండి. ఏజ్ తగ్గించి మాకు నోటిఫికేషన్ వస్తే మేము హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా? లేదా మీరు ఏజ్ పంపడం వల్ల వాళ్ళు వచ్చే స్కేల్తో మా ఎంతోమంది ఆవేదనను కూడగట్టుకొని హ్యాపీగా ఉంటారు. మీరే కొద్దిగా ఆలోచించండి. ప్రభుత్వానికి మీరు చెప్పండి, మేము చెప్తే వినరు. కానీ టీఎన్జిఓ గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్తే గంటలు ప్రభుత్వం కూలే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి చెప్పండి, సార్ అవసరం లేదు, ఇక్కడే మేము చాలా తెలంగాణ ప్రభుత్వానికి హెల్ప్ చేశాము, ఇప్పుడు మేము విరమించుకుంటాం, ఏజీఎం వద్దు, కొత్త నోటిఫికేషన్ అండి, పిల్లల భవిష్యత్తుకి ఆలోచించండి. వాళ్ళు 25-30 సంవత్సరాలు లేక ఎటు కాకుండా జీవితం నాశనం అవుతుంది. పిల్లలే పిటకలు లేకుండా, వాళ్ళ హ్యాపీనెస్ లేకుండా వాళ్ళ భవిష్యత్ మొత్తం నాశనం అవుతుంది. మేము ఎంతో కొంత లైఫ్ని చూసాము. కాబట్టి ఆ ఏజ్ కొద్దిగా తగ్గించండి. అవసరమైతే అన్ని సంఘాలు, కుల సంఘాలు కావచ్చు, బయట సొసైటీ కావచ్చు, ఇన్స్టిట్యూట్ కావచ్చు, చదువుకున్న ప్రతి విద్యార్థి, చదువుకున్న ప్రతి మనిషి దీని మీద స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పండి.